హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు డ్రెస్సులు కుట్టేటప్పుడు డ్రెస్ అంతా బాగానే కుడతారండి. కాకపోతే కట్స్ దగ్గరికి వచ్చేసరికి నీట్గా ఫినిషింగ్ రాదు. అంటే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ పెట్టేసి కుట్టేస్తారండి. అలాగ రాకుండా ఏ విధంగా మనం కుట్టేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుందో చూపిస్తానండి. కట్స్ ఏదైనా సరే చూస్తారు బాగుందా లేదని చెప్పేసి. చూడండి, ఈ విధంగా రావాలంటే మనం ఏ విధమైన టిప్స్ పాటిస్తూ కట్స్ కుట్టాలో ఈ వీడియోలో చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడైతే డ్రెస్ అంతా కుట్టేసి వీడియో ఆల్రెడీ పెట్టానండి. ఇప్పుడు సైడ్ జాయింట్ వేసేసి అలాగే కట్స్ కుడతాను. చూడండి, ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ అనేది తీసేసుకోవాలండి. తీసేసుకొని స్టార్టింగ్లో రఫ్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ లూజ్ కూడా తీసుకోవాలి. అయితే మనం ఏం చేస్తామంటే ఇదిగోండి, ఆల్రెడీ మనం కట్ చేసేటప్పుడు 2 ఇంచీలు ఖర్చుకి ఉంచుతాం కదండి. ఆ ఖర్చు అనేది ఇట్లా చూసేసుకోండి. మనం మొత్తం టేప్తో మళ్ళీ కొలనవసరం లేదు. ఖర్చు మనము ఎంత ఉంచామో అంత వదిలేసి షేప్ ఇచ్చేటట్టుగా, అంటే చెస్ట్ దగ్గర కొంచెం ఎక్కువ, అలా నడుము వచ్చేసరికి కొంచెం సన్నంగా, అలాగే హిప్ దగ్గరికి వచ్చేసరికి ఈ సైడ్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తుంది కదా ఈ విధంగా వచ్చేటట్టుగా కుట్టేసుకోండి. కుట్టుకొని అక్కడ రఫ్ చేసేయండి. చూసారు కదా, షేప్ అనేది ఇట్లా రావాలి డ్రెస్కి ఎప్పుడైనా సరే. అలాగైతే నీట్గా కుదురుతుందండి డ్రెస్ అనేది. అలాగే పక్కనే ఇంకొక 2 కుట్లు అనేవి వేసేసుకొని వచ్చేసి ఈ కిందికి ఫస్ట్ కుట్టాం కదండి, ఈ కుట్టులో కలిపేసి ఈ కట్స్ దగ్గర ఈ కుట్టులో కలిపేసి రఫ్ చేయాలన్నమాట హిప్ దగ్గర. అలాగే ఇంకొక కుట్టు వేసేసుకోండి. అయితే ఇప్పుడు కుడుతున్నప్పుడే ఆ చిన్న చిన్న థ్రెడ్లు ఏవైనా ఉంటే ముందుగానే కట్ చేసేయండి. ఇక చూసారా 3 ఈ హిప్ దగ్గరికి వచ్చేసరికి ఒకే దగ్గర రఫ్ చేయాలండి. ఎక్స్ట్రా ఉన్నవి ఏవైనా థ్రెడ్లు ఉంటే ఇలా కట్ చేసేయండి. అయితే కుట్టేశారు కదా, కుట్టేసినాక చూడండి ఒకవైపు అయితే అయిపోయింది. ఇప్పుడు రెండో సైడు ఇలాగే జాయింట్ అనేది చేసేసుకోండి. హ్యాండ్ లూజు అలాగే ఆర్మ్ లూజు తీసేసుకొని అలాగే షేప్ వచ్చేటట్టుగా కుట్టేసుకోండి. చూసారు కదా, ఇక్కడట ఫస్టే మార్కింగ్ అనేది ఇలా చేసేసుకోండి. మనము ఒకవేళ కుట్టడం రాలేదనుకోండి షేప్ గీసేసుకోండి. గీస్తేనే అలా ఆ షేప్ మీద కుట్టేసుకొని వచ్చేవచ్చు. లేదంటే చెస్ట్ దగ్గర పట్టేద్ది, నడుము దగ్గర లూజ్ అయిపోద్ది, అట్లా ఉంటాయి అన్నమాట. అలా రాకుండా ఉండాలంటే మనము ఎంత ఖర్చు ఉంచామో అంత ఖర్చుతోటి మార్కింగ్ అనేది చేసేసుకుంటే సరిపోద్ది. సో ఇది చూడండి, 2 వైపులు అయితే నేను జాయింట్ వేసేసాను కదండి. ఇప్పుడు చూడండి చెప్తాను. ఇక్కడ చూడండి లైనింగ్ ఉంటుంది కదండి, ఆ లైనింగ్ వచ్చేసి ముందుగా ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకోండి. ఇలాగ లోపల సైడ్కి ఇట్లా ఫోల్డింగ్ చేసేసి ముందుగా ఒక కుట్టు అనేది ఇలా వేసేసుకొని అయితే వచ్చేయండి. ఇక చూసారు కదా, ఈ విధంగా అనమాట. అయితే ఎప్పుడైనా సరే డ్రెస్సుకి అందంగా కనిపించాలంటే ఫస్ట్ అయితే సైడ్ చూస్తారండి. ఈ కట్స్ దగ్గరే చూస్తారు. కట్స్ నీట్గా ఉన్నాయా అంటే ఇంకా బాగానే ఉంది అనేసి అయితే మనకి అదే ఐడెంటిఫై చేస్తారండి ఇచ్చేవాళ్ళు, కస్టమర్స్ ఎప్పుడైనా సరే. అందుకోసం కట్స్ ముందుగా నీట్గా ఫినిషింగ్ వచ్చే విధంగా నేర్చేసుకోండి. అలాగైతేనే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. సో చూడండి, ఇప్పుడు కట్స్ అనేవి మనం ఎంత క్లాత్ ఉంచుతాము 1 ఇంచ్ ఉంచుతాం కదా కట్స్కి, ఆ 1 ఇంచ్ క్లాత్నే ఇట్లా ఫోల్డింగ్ చేయండి. సో చూడండి, ఫోల్డింగ్ చేసేటప్పుడు ఈ అంచు ఉంది కదండి, కట్ చేసిన అంచు అనేది లోపల సైడ్ వెళ్ళేటట్టుగా నీట్గా చూసుకోండి. ఒకే లెవెల్లో అది వచ్చేటట్టుగా చూసేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రఫ్ చేసాం కదా, ఈ రఫ్ చేసిన దగ్గర కొంచెం మీదకి తండి. ఇగోండి ఇట్లా ఇక్కడటే మీకు పాడైపోద్దండి. చూడండి, ఇక్కడ తర్వాత ముళ్ళు దింపాం కదండి నీడలు, తర్వాత ఇట్లా తిప్పాలన్నమాట. తిప్పేసి మళ్ళీ క్లాత్ని ఇట్లా తీయండి. ఒకవేళ మీకు రాలేదే అనుకోండి, మళ్ళీ 1-2 సార్లు చూసుకొని ఇగోండి దగ్గర పెట్టి మీకు చూపిస్తున్నాను. మళ్ళీ కట్స్ నీట్గా వచ్చాయో లేదని ఒకసారి చెక్ చేసేసుకొని 1-2 సార్లు కుట్టేసుకోండి. ఇప్పినా పర్వాలేదు, అందంగా కనిపించాలన్నమాట. 1-2 సార్లు ఫస్ట్ కట్స్ నేర్చుకోండి. కట్స్ నేర్చిస్తే చాలు. చూసారు కదా, ఇట్లా ఇక్కడట ఈ షేప్లో రావాలన్నమాట. కనిపిస్తుంది అక్కడటే చూస్తారు నీట్గా ఉందా లేదా కట్స్ అనేవి, స్టిచ్చింగ్ అక్కడే కనిపిస్తుందండి. సో తర్వాత వచ్చేసి రెండో సైడ్ ఇప్పుడు చూడండి, క్లాత్ మనం 1 ఇంచ్ ఇట్లా ఉండేటప్పుడు 1.25 1.5 మడిపేస్తాం అనుకోండి, అక్కడ కట్స్ దగ్గర షేప్ అవుట్ అయిపోతుంది. అందుకోసం ఎంత క్లాత్ ఉంచామో అంత క్లాత్ మాత్రమే మనం ఫోల్డింగ్ అనేది చేసేసుకొని అయితే రావాలి. ఇక చూసారు కదా, ఇట్లా అనమాట. సో ఇక్కడటే ఆపేకండి, స్టార్టింగ్లోన ఇక్కడట కొంచెం మీదకి తీసుకురండి. అలాగైతేనే షేప్ వస్తుంది అనమాట. ఇక్కడ కొంచెం చూడండి, ఈ క్లాత్ని కూడా ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి పైన చిన్నది. ఇగోండి, తర్వాత నీడలు దింపేసి మళ్ళీ ఇట్లా తిప్పండి. మళ్ళీ ఒకసారి ఇట్లా తీసేసుకొని ఇలాగా ఇగోండి ఇట్లా కుట్టేసి మళ్ళీ నీడలు దింపి మళ్ళీ క్లాత్ని తిప్పండి. చూడండి, క్లాత్ తిప్పేటప్పుడు మనం కిందని ఇంక వేరే క్లాత్ అనేది కుచ్చిల్లాగా వచ్చేస్తుంది. అది చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. అలాగైతేనే బాగా వస్తుందండి. సో చూసారు కదండి, ఈ విధంగా అనమాట. ఇగోండి ఇట్లా నీట్గా ఇలా కుట్టు వేసుకొని వచ్చేయడమే.
అయితే ఈ చివర వచ్చేసరికి కొంచెము షేప్ కర్వ్‌లాగా వచ్చేస్తదండి. కట్ చేసేటప్పుడే కొంచెం క్రాస్‌గా కట్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ ఫోల్డింగ్ చేస్తున్నాను కదా! ఇక్కడట కొంచెం కర్వ్‌లాగా వచ్చేస్తదనమాట కుట్టేటప్పుడు. కటింగ్ చేసేటప్పుడు కొంచెం లోపల సైడ్‌కి కర్వ్ టైప్‌లోన కట్ చేసామనుకోండి, ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేసరికి స్ట్రెయిట్‌గా వచ్చేస్తదండి. ఇగో చూసారు కదా! ఇది బ్యాక్ సైడ్‌దనమాట. ఫ్రంట్ వైపు లేస్‌లాగా వచ్చిందనమాట. దానికైతే ఇంక కుట్టనవసరం లేదు. పైన నార్మల్ కుట్టు వేసిస్తే లేస్ ఊడిపోకుండా కుట్టు వేసిస్తే సరిపోతది. సో, చూడండి చూసారు కదండీ! ఈ విధంగా కట్స్ అనేవి ఎంత నీట్‌గా వచ్చేసాయి కదా! ఇట్లా కుట్టేసుకోవాలి. అంటే మనం ఎంత క్లాత్ ఉంచామో అంత మాత్రమే పట్టుకొని కుట్టాలండి. లేకపోతే కట్స్ షేప్ అనేది ఔట్ అయిపోద్ది. తర్వాతొచ్చేసి చూడండి, ఒకవైపు అయితే కుట్టేసాం కదా! రెండో సైడ్ గూడా కుట్టు వేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదండీ! ఈ విధంగా కుట్టు వేసుకోండి. అలాగైతే కట్స్ అనేవి నీట్‌గా నిల్చుంటాయి. లేదంటే ఇలా వంకర్లు తిరిగినట్టుగా కనిపిస్తాయండి. ఇగోండి మీకు చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అనమాట. సో, కొత్త వారికైతే ఎక్కువ ఈ కట్స్ కుట్టడం కొంచెం కష్టంగానే ఉంటదండి. కొంచెం బాగా నేర్చుకున్నాక అప్పుడు ట్రై చేస్తే సరిపోతదనమాట. నీట్‌గా కనిపిస్తది. డ్రెస్ ఎప్పుడైనా సరే కట్స్ మీదే ఆధారపడి ఉంటది. చూస్తారనమాట కస్టమర్స్ వచ్చి ఆ డ్రెస్ చూసినప్పుడు కట్సే అందంగా లేవనుకోండి, ఇంకా బాగాలేదన్నట్టుగా ఇంకా వాళ్ళు అర్థం అయిపోద్ది. అందుకోసం ముందు ఇది మాత్రమే నీట్‌గా కుట్టడం నేర్చుకోండి. ఇగోండి ఇలాగా అనమాట. చివరి వరకు కుట్టు వేసి వచ్చేసాక ఇది లేస్ కాబట్టి పైన కుట్టు వేసేస్తే సరిపోద్ది. ఫోల్డింగ్ అనేది చేయనవసరం లేదండి. సో, ఫ్రెండ్స్ చూసారు కదండీ! ఈ విధంగా అనమాట కట్స్ కుట్టేటప్పుడు చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తూ కుట్టామనుకోండి చాలా నీట్‌గా, ఈజీగా వచ్చేస్తదండి. చూడండి ఈ విధంగా. ఈ డ్రెస్‌ది స్టిచ్చింగ్ అనేది ఆల్రెడీ పోస్ట్ చేశానండి చూడండి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.